హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ బర్డ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ ఫ్యాన్ అన్బాక్సింగ్ చేసి ఒక 1 మంత్ అట్లయితే అవుతుంది. బట్ చాలా ఫాస్ట్గా అయితే హ్యాండ్ ఇచ్చేసింది, అప్పుడే ఆగిపోయింది. సో దీన్ని ఈరోజు అయితే టియర్ డౌన్ అయితే చేయబోతున్నాం. అంటే టోటల్ పార్ట్ అయితే రిమూవ్ చేస్తాను. ఓన్లీ నాకు అవసరమయ్యే పార్ట్ అయితే నేను పక్కన పెట్టుకొని ఇదంతా పక్కన పడేస్తాను. దీనికి మెయిన్ రీజన్ నేనే, దీన్ని చెడిపోవడానికి కారణం నేనే, మెయిన్ రోల్ నాదే. ఏంటంటే నేను ఆ అన్బాక్సింగ్ వీడియోలో చెప్పాను, ఇది రఫ్ అండ్ టఫ్ ఎక్కువ యూజ్ చేయకూడదు, జనరల్ పర్పస్ అప్పుడప్పుడు యూజ్ చేయాలని. నేనేం చేశానంటే ఫుల్ స్పీడ్ పెట్టేసి డే అండ్ నైట్ ఫుల్ అయితే యూజ్ చేశాను దీన్ని. అంటే డైలీ ఒక మినిమం ఒక 5 అవర్స్ పైన అయితే యూజ్ చేశాను, 5 to 6 అవర్స్ పైన. అది కూడా ఫుల్ స్పీడ్లో అయితే యూజ్ చేశాను. ఫుల్ స్పీడ్ కావాలని ఇది ముందుగానే చిన్నది ఫ్యాను అవన్నీ ఏం పట్టించకుండా స్పీడ్ ఇంక్రీజ్ డిక్రీజ్ ఎట్లా అంటే అట్లా యూజ్ చేశాను. చాలా ఫాస్ట్గానే హ్యాండ్ ఇచ్చింది. దానికి నాకు తెలిసిన నా అజంప్షన్ ఏంటంటే, సో ఎక్కువ నాన్ స్టాప్ యూజ్ చేయడం వల్ల లోపల సర్క్యూట్ బోర్డ్ అయితే ఎత్తిపోయింది. సో హీట్ ఎక్కువ అవ్వడం వల్ల, సో మధ్యలో అయితే సిగ్నల్స్ ఇచ్చింది కొన్ని, ఎక్కువ హీట్ అవ్వడం, స్లో అవ్వడం, అప్ అండ్ డౌన్ అయితే అవ్వడం, అయినా కూడా నేను పట్టించుకోవాలా, అట్లా యూజ్ చేస్తున్నా. తర్వాత లాస్ట్కి కొద్దిగా ఫైనల్గా అసలు తిరగడమే మానేసింది, ఎంత ఫుల్ పెట్టినా. లాస్ట్కి ఈ ఫైనల్గా ఏంటంటే ఏదైతే స్పీడ్ అడ్జస్ట్మెంట్ కూడా వర్క్ అవ్వలేదు. ఇంకా ఏందో ఏమో అని మొత్తం టోటల్ ముందుగానే ఈ వీడియో చేసే ముందే రిమూవ్ చేసి లోపల పార్ట్స్ అన్ని చెక్ చేశాను. అండ్ కొన్ని డిఫరెంట్గా కూడా ట్రై చేశా. లాస్ట్కి పవర్ వచ్చాయి లోపల నుంచి. సో అప్పుడు అర్థమైంది సర్క్యూట్ అయితే డ్యామేజ్ అయితే అయిపోయింది. అయితే మోటార్ బాగానే ఉంది, లైట్ అంతా బాగానే ఉంది, ఓన్లీ సర్క్యూట్ బోర్డ్ అయితే డ్యామేజ్ అయిపోయింది. కాబట్టి దీన్ని నేను ఇంకో విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు, జస్ట్ బ్యాటరీ యూజ్ చేసి నార్మల్గా యూజ్ చేయొచ్చు. సో అట్లయినా తర్వాత యూజ్ చేసుకుంటా. టియర్ డౌన్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫైనల్గా ఇది చూసేసరికి మళ్ళీ ఒక పార్ట్ కూడా మీకు ఓన్లీ మోటార్ తప్పక మీ రిమైనింగ్ ఏమి ఉండవు. ఓకే, దీన్ని టియర్ డౌన్ చేద్దాం. దీని స్క్రూస్ అన్ని బ్యాక్ సైడ్ అయితే ఉన్నాయి. ఈ స్క్రూస్ అన్నిటిని రిమూవ్ చేస్తే ఫాస్ట్గా తీసేయచ్చు. ఓకే, అండ్ ఆల్రెడీ కింద బ్యాటరీ అయితే ఉంటుంది కదా, దీని అయితే రిమూవ్ చేసేసాను ముందుగానే, మళ్ళీ ఎందుకు పనిలో పని. మొత్తం స్క్రూస్ అయితే తీసేసాను. సో చాలా సింపుల్గా అయితే వచ్చేస్తుంది ఇది. బట్ ఇక్కడ కొద్దిగా చూసుకోండి, అలా ఇక్కడ ఒక స్క్రూ అయితే ఉంది. ఓకే, కనపడుతుంది అనుకుంటా. ఇది కనీసం వచ్చేసిందిలే ఆటోమేటిక్గా. ఇది మనకు బ్యాక్ సైడ్, ఇది ఛార్జింగ్ పోర్టు, రెండు అంటే ఏసీ అడాప్టర్, ఇది ఛార్జింగ్, మొత్తం బ్యాక్ సైడ్ సెట్. ఇది ఇక్కడ ఇంకొకటి అయితే ఉంటుంది, మీకు కనపడుతుంది అనేది అనుకుంటున్నాను. ఇంకో స్క్రూ అయితే ఉంది, దీన్ని అయితే రిమూవ్ చేసేద్దాం. వాడికి మొత్తం కేసుతో సంబంధం లేకుండా రిమూవ్ చేసేయచ్చు. ఓకే, ఫ్రెండ్స్, ఓవరాల్గా అయితే రిమూవ్ అయితే చేసేసాను. వీడికి ఇంకా ఈ సంబంధం లేదు ఇక దీనికి. ఇది మనకు ఫ్రేమ్, చూడడానికి ఫ్రేమ్ అయితే ఇది మన, ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్ ఫ్రేమ్. పక్కన పెడతాం. ఇది దీన్ని చూడడానికి బాగుంది షోకి. ఇది మన ఫ్యాన్. దీంట్లో మొత్తం 2 వైర్స్ అయితే ఉంటాయి. ఒకటి లైట్ సంబంధించింది, ఒకటి ఫ్యాన్ సంబంధించిన వైర్ ఉంటుంది. దీన్ని ఒకటి రిమూవ్ చేసేద్దాం. ఓవరాల్గా అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఒకసారి కనెక్షన్స్ అయితే చూద్దాం. సో మనకు బోర్డు మీదనే నీట్గా మెన్షన్ చేసి అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి మీకు ఎల్ఈడి అని అయితే మెన్షన్ చేసింది. ఆ సైడ్ మోటార్ ఉంది, అంటే ఇది లైట్ది, ఇది ఫ్యాన్దని. ఇది మనకు స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవడానికి. ఇది లైట్ ఆన్ అండ్ ఆఫ్, పుష్ బటన్, ఇది పుష్ బటన్ లాగా. అండ్ ఇది వచ్చేసి మనకు రెసిస్టర్. ఇప్పుడు డైరెక్ట్గా వీటన్నిటికీ సర్క్యూట్కి కొద్దిగా రెసిస్టెన్స్ ఇవ్వడం కోసం ఎంత కావాలో అంత మాత్రమే ఉండదు విధంగా. అండ్ నెక్స్ట్ ఇంకా ఇది ప్లగ్ మామూలే. బ్యాక్ సైడ్ కొన్ని ట్రాన్సిస్టర్స్ ఏమో ఉన్నాయి. బ్యాక్ సైడ్ ఒక ఎల్ఈడి ఏమో ఉన్నట్టుంది, ఎల్ఈడీస్ కొన్ని చిప్స్ అయితే ఉన్నాయి. అది ఈ మీడియేటర్ లాగా, ఇది మనము అడ్జస్ట్ చేసుకోవడానికి. పవర్ సప్లై ఇదంతా మనకు వచ్చేది ఇక్కడ నుంచి, బ్యాటరీ నుంచి అయితే వస్తుంది. ఈ బ్యాటరీ నుంచి వచ్చే పవర్ సప్లై
మనం డైరెక్ట్గా దీని మీద పడకుండా మధ్యలో ఇంకా ట్రాన్స్ఫార్మర్స్ ఉంది, ఇది ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది, అట్లే కెపాసిటర్స్ కూడా అయితే ఉన్నాయి, 2 కెపాసిటర్స్ అయితే ఉన్నాయి, ఐ థింక్ కెపాసిటర్సే. అండ్ ఎల్ఈడి లైట్ ఏమైనా ఛార్జ్ అవుతుందా లేదా అని ఇండికేటర్ అయితే ఉంది. అండ్ ఇది ఏసీ అడాప్టర్, ఇది ఛార్జింగ్ పెట్టుకోవడానికి మన నార్మల్గా ఈ మైక్రో యూఎస్బి పోర్ట్. ఇది బ్యాటరీ సంబంధించింది. ఎప్పుడైతే మనం దీంతో ఏంటంటే డైరెక్ట్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, దీని నుంచి మళ్ళీ ఇన్పుట్ కూడా అయితే ఉంటుంది. అయితే రిమూవ్ అయితే చేసేస్తున్నా, దీన్ని కూడా రిమూవ్ అయితే చేసేసాను, పక్కన పెట్టేద్దాం దీన్ని, వాడికి సంబంధం లేదు దీనికి. నెక్స్ట్ దీన్ని కూడా అయితే రిమూవ్ చేసేద్దాం. బ్యాక్ సైడ్ చూసినట్లయితే దీనికి సంబంధించి కొన్ని చిప్స్ అయితే ఉన్నాయి, కొన్ని ట్రాన్సిస్టర్స్ కానీ అవి అయితే కనబడుతున్నాయి. ఇది వచ్చేసి ట్రాన్స్ఫార్మర్, అంటే ఏసీ టు డీసీ కన్వర్ట్ చేయడానికి, ఎందుకంటే డీసీ కాబట్టి ఇది డీసీ సప్లైతో వర్క్ అవుతుంది కాబట్టి. ఇంకా లైట్ ఇండికేటర్ ఇవన్నీ నార్మల్. ఇది సర్క్యూట్ బోర్డ్ అండ్ ఈ సర్క్యూట్ బోర్డ్. ఇప్పుడు దీన్ని కూడా అయితే పూర్తిగా రిమూవ్ చేసేద్దాం, అంటే ఫ్లెక్స్ ఏం లేకుండా సింపుల్గా ఓన్లీ బోర్డు మాత్రం కనపడే విధంగా. ఓకే, ఇది వచ్చేసి 2 బోర్డ్స్ అయితే చెడిపోయినాయి. నేను మళ్ళీ దీన్ని సపరేట్గా ఆర్డర్ పెట్టడానికి మ్యాక్సిమం ఏమి వెబ్సైట్స్ కూడా ఉండవు, ఇటువంటి వాటికి అసలు దొరకవు కాబట్టి వదిలేయాల్సింది అంతే. ఇక ఇది మీకు కనబడుతుంది అనుకుంటా. ఇక్కడ నుంచి అయితే ఆల్రెడీ ఒకసారి ట్రై చేసినంటే ఫుల్ పవర్ అయితే వచ్చేసినాయి, పవర్ అప్ చేసి కూడా చూసాం. ఇప్పుడు కూడా కావాలంటే ఆన్ చేయొచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. బట్ ఏంటంటే స్పీడ్ ఏం తిరగవు. ఇది అయితే ఇంకా పూర్తి చెడిపోయింది, స్పీడ్ అనేది అసలు ఆఫ్ అనే ఆప్షన్ లేదు, ఇప్పుడు డైరెక్ట్ ఇంక్రీజ్ అయితే అయిపోతుంది. సో ఓవరాల్గా ఇంతవరకు అయితే టియర్ డౌన్ చేసాం. ఇప్పుడు ఫ్యాన్ అయితే నేను చెప్పాను కదా ముందు ఒకసారి తీసాను, అప్పుడు ఫ్యాన్ అయితే రిమూవ్ చేయలేదు. ఇప్పుడు మీకు చూపించడం కోసం రిమూవ్ చేస్తాను. ఓకే, ఇది లైట్, లైట్ని అయితే దీన్ని తీలేమనుకుంటా, మేబీ చూద్దాం, కుదిరితే ఇది కూడా తీసేద్దాం. వచ్చింది బ్రో. ఓకే, ఇది ఎల్ఈడీస్ మొత్తం 5 ఎల్ఈడీస్ అయితే ఉన్నాయి, 1 2 3 ఓకే 6 ఉన్నాయి ఎల్ఈడీస్. నెక్స్ట్ ఇది మోటార్, దీన్ని ఎట్లా తీద్దాం, దీన్ని కూడా తీయడానికి అయితే ఉంది కాబట్టి తీసేద్దాం. బ్యాక్ సైడ్ నుంచి చేసేది జస్ట్ ఒక పిన్స్ లాగా అయితే ఉంటాయి, హోల్స్ లాగా అయితే కనపడుతుంది కదా, ఇట్లా మొత్తం 3 అయితే ఉంటాయి. దీన్ని జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తే సరిపోతుంది, బ్యాక్ సైడ్ది ఇట్లా ఓపెన్ అయిపోతుంది. ఇది మోటార్ అయితే మీకు బ్యాక్ సైడ్ నుంచి ఇప్పుడు కనపడుతుంది, చూడవచ్చు. మోటార్ పెద్దదే, చిన్న మోటార్ అయితే ఏం కాదు. ఫ్రెండ్స్, ఫ్యాన్ మాత్రం నేను సపరేట్ చేయలేకపోయినా, చాలా గట్టిగా ఉంది. ఓకే, ఇప్పుడు దీన్ని అయితే మనం ఆన్ చేయడం చూద్దాం. నా దగ్గర హెచ్డబ్ల్యూ బ్యాటరీకి అంత అసలు ఛార్జ్ అయితే ఏం లేదు, జస్ట్ కనీసం రన్ అవుతా లేదు, డౌటే నాకైతే. చూద్దాం, అలా పడ్డామా మళ్ళీ. ఆ నుంచి కాకుండా ఇక్కడి నుంచి పవర్ ఇద్దాం దీనికి. సో వర్క్ అవుతుంది, మోటార్ ఏం ప్రాబ్లం లేదు. సో అందుకే నేను ఏం చేస్తానంటే దీనికి ఈ స్విచ్లు ఇవన్నీ కాకుండా హెచ్డబ్ల్యూ బ్యాటరీతో రన్ చేసుకుంటా. ఇదేంటంటే అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంది, బట్ ఇప్పుడు అసలు పక్కన పడేయడం కంటే ఏదో ఒకటిలాగా యూజ్ చేసుకోవచ్చు కదా. ఒక హెచ్డబ్ల్యూ బ్యాటరీ తీసుకొని యూజ్ చేసుకుని సరిపోద్ది. దీంట్లో ఎక్కువ వోల్టేజ్ అయితే ఉండదు, సో ఈ మోటార్ని రన్ చేసే కెపాసిటీ అయితే ఉంటుంది దీనికి. అండ్ ఈ లైట్ అయితే నాకైతే అవసరం లేదు, జస్ట్ ఉందంటే ఉంది. ఈ లైట్ కరెక్ట్గా ప్లస్ మైనస్ పెడితే కానీ ఇది ఆన్ కాదు. ట్రై చేస్తాను అయినా కూడా. టియర్ డౌన్ అంత హెల్ప్ అయితే అవ్వదు అందరికీ, ఏదో నేను టియర్ డౌన్ చేస్తున్నా వేరే గ్యాజెట్స్ ఏం లేక. ఓకే, వర్క్ అవుతుంది, చాలే. ఎక్కువసేపు మన ఐసీ ఎట్లా అయిపోతాయి, కెమెరాస్ ఉంటాయా, ఏం కాదు, సెన్సార్కి కొద్దిగా వర్క్ ఉంటుంది అంతే. ఓవరాల్గా ఇది టియర్ డౌన్ అయితే మొత్తం తీసేసాం. పెట్టడం ప్రాబ్లం ఏం కాదు, బట్ నేను మళ్ళీ పెట్టి ఇట్లా అయితే యూజ్ చేయను. బ్యాటరీ పెట్టిన తర్వాత నార్మల్గా అయితే యూజ్ చేసుకుంటా. అది చేసుకోవడానికి టైం అయితే ప్రజెంట్ అయితే సరిపోదు, అందుకే నేను దాన్ని ఈ వీడియోలో అయితే ఇంక్లూడ్ అయితే చేయడం. ఇది ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్, ఇది టియర్ డౌన్. ఇది మళ్ళీ ఏమి అసెంబుల్ చేసింది అయితే కాదు, ముందుగానే రికార్డ్ చేసుకుంటున్నా. మళ్ళీ టియర్ డౌన్ చేసిన తర్వాత మళ్ళీ అసెంబుల్ అయితే నేను చేయను ఎట్లా. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. టియర్ డౌన్ వీడియోస్ అయితే అడిగారు,
ప్రజెంట్ టియర్ డౌన్ చేయడానికి నా దగ్గర పెద్ద గ్యాజెట్స్ అయితే ఏం లేవు. సో పోర్టబుల్ ఫ్యాన్ అయితే ఉంది. ఇంకా ఏమన్నా నేను టియర్ డౌన్ చేయాలంటే వాటి వల్ల యూజ్ అయితే ఉండకూడదు. ఒకవేళ యూజ్ ఉందని అనుకోండి, అది నా ప్రోడక్ట్ అయితే పర్లే, వేరే వాళ్ళ ప్రోడక్ట్ అయితే ఇవ్వరు కదా. సో కాబట్టి టియర్ డౌన్కి ప్రోడక్ట్స్ అయితే ప్రజెంట్ లేవు, లేకపోతే ఖచ్చితంగా టియర్ డౌన్ అయితే చేసేవాడిని. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేసి ఎందుకు నచ్చలేదో చెప్తే ఫర్దర్ వీడియోస్లో ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.